బ్రేక్ ఇచ్చారని కాదు కానీ కృష్ణవంశీ గారు ఇప్పుడున్న జనరేషన్లో. ఎందుకంటే జనరల్గా సినిమాని ఆయన మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా తీయడు. నాకు అది నచ్చుద్ది. సినిమా మేకింగ్ ఎలా చేస్తాడు, ఎన్ని రోజులు చేస్తాడు, ఏం చేస్తాడు ఏమీ నాకు అనవసరం. కానీ సినిమా తీస్తున్నంతసేపు ఆ సీన్కి కానీ క్యారెక్టరేషన్కి కానీ డెప్త్ ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళిపోతాడు ఆయన. అది నచ్చుద్ది నాకు. సినిమా అంటే తపస్సు అని ఎవరో చెప్తారు డైరెక్షన్ చేయటం అంటే. డెప్త్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఆయనతో నేను వర్క్ చేశాను కాబట్టి చందమామ చెప్తాను మీకు. చందమామలో నేను ఒక సీన్ దాదాపు 4 వెర్షన్లు రాశాను. నచ్చట్లేదు ఆయనకి. పక్కన చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుంది అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు అందులో ఏం కావాలో, ఇంకేం రాయాలో నాకు తెలియట్లే. రాయాల్సిందంతా రాశాను. మళ్ళీ పిలిచి కూర్చోబెట్టి ఆయన ఒక 5 నిమిషాలు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొంచెం 5 నిమిషాల్లో రాశాను. అంతకుముందు గంటలు ఆలోచించి రాశాను. అది కూతురు మ్యారేజ్ సెటిల్ అయిందన్న తర్వాత తండ్రి గదిలో పడుకొని ఉంటే కాజల్ వెళ్ళి పక్కన ఉండి భయం వేస్తుందానంటే అప్పుడు నాగేంద్ర బాబు ఆయన మాట్లాడే మాటలు ఉంటాయండి. జనరల్గా సినిమాల్లో హీరోయిన్కి పెళ్లి సెటిల్ అయింది అనగానే అహనా పెళ్ళి అంటే అని చెప్పి ఒక సాంగ్, ఒక సోలో సాంగ్ మంచి హ్యాపీగా ఇది వేయటం జరుగుతుంది. జనరల్గా ఆడపిల్లకి పెళ్ళి అంటే ఆడపిల్లకి ఎంత భయం ఉంటుంది, ఇప్పటివరకు ఉన్న ఫ్రీడమ్ మొత్తం కోల్పోవాల్సి వస్తుందని చెప్పేసి ఎంత భయపడుతుంది. ఆడపిల్ల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాయటం అనేది కొత్తగా అనిపించింది నాకు. సో ఆ యాంగిల్ ఆయన ఆలోచించి చెప్పడం అనేది నేను కొంచెం షాక్ అయినప్పుడు. జనరల్గా సినిమాలాగా చేస్తాం కదా, పెళ్లి సెటిల్ అయిందని నేను కట్ చేస్తూ సోలో సాంగ్ అనుకుంటాం కదా. కాకుండా పెళ్ళి అంటే ఈ భయం ఉంటుంది. అత్తరింటికి వెళ్తాం, ఎవరో ఏంటో తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, ఈ భయం అంతా ఉంటుంది. గట్టిగా నవ్వచ్చో మాట్లాడొచ్చో తెలీదు, అక్కడ అమ్మ నాన్న ఎవరు ఉంటారో బాగా చెప్పుకోవడానికి ఉండదు, అందరూ కొత్త వాళ్ళు, అడ్జస్ట్ అయ్యే వరకు తప్పదు, ఇంత బాధ ఉంటుంది, ఇంత ఇది ఉంటుంది ఒక అమ్మాయికి అనేది ఆ యాంగిల్ ఆలోచించడం నచ్చింది నాకు. సో అది డెప్త్ అంటే నా ఉద్దేశం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తానండి నాని హీరోగా, నందిని డైరెక్షన్లో. అదొకటి చేస్తున్నాను. మధ్య ఒక మూవీ రెడీ టు రిలీజ్ అండి, ఉషా కిరణ్ మూవీస్, శివనాశ్వరి గారి డైరెక్షన్లో, అందరూ కొత్త వాళ్ళతో. అదొకటి రిలీజ్ ఉంది. తర్వాత మహాత్మా కృష్ణవంశీ గారు ఒక పాట రాయించారు నాతో, ఒక సెటైర్ ఆన్ సొసైటీ. బాగుంటుంది, నాకు తెలిసి కాంట్రవర్సీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మాకు పబ్లిసిటీ ఫ్రీగా వస్తుందని అనుకుంటున్నాను నేను. సో ఇది ఇప్పటివరకు ఉన్నది. అయితే ఫస్ట్ సాంగ్ చందమామ అండి. చందమామలో ఒక ఐటమ్ సాంగ్ సక్కుబాయిన్ అని చెప్పేసి ఒక సాంగ్ రాయించారు. ఫస్ట్ నాతో రాయించిన, నేను రావిశాస్త్రి గారిని చదివాను, విశ్వనాథ సత్యనారాయణ గారిని చదివానని గర్వంగా చెప్పుకునే నాతో ఒక మంచి పాట, ఒక నాటు సాంగ్ రాయించి నాతో లిరిసిస్ట్గా ఇంట్రడక్షన్ ఇచ్చారు కృష్ణవంశీ గారు. ఆ సినిమాలో మొత్తం మీద మంచి ఎక్స్పీరియన్స్ అది. ఆ సినిమాలో ఆ సాంగ్లో ఒక వర్డ్కి ఏదో సెన్సార్ పడింది. అప్పుడు వంశీ గారు నన్ను పిలిచి చాలా మర్యాదగా తిట్టారు. ఇప్పటివరకు నేను చేసిన 14 సినిమాల్లో ఎక్కడ కూడా నాకు డైలాగ్కి కానీ సాంగ్ కానీ సెన్సార్ పడలేదు, ఫస్ట్ పడిన సినిమా చందమామ, అలాంటి వర్డ్ రాసావు నువ్వు అని చెప్పేసి అంటే సమర్థించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ పాట చూస్తే మనకి కొంతమంది ఒకప్పుడు ఉండే ఆ మేజువాణి బ్యాచ్ లాంటి ఆ అమ్మాయిలు, అలాంటి స్త్రీలతో ఉండే పాట. సో వాళ్ళు అలాగే పాడతారు, అలాంటి భాష వాడతారు. ఇప్పుడు నేను రాస్తానను, కృష్ణవంశీ గారు లాంటి గ్రేట్ డైరెక్టర్ డైరెక్షన్ చేస్తానను, వాళ్ళు ఇంగ్లీష్లోనో వేరే కొత్త పదాలతోనూ పాడరు. కొంచెం శృంగారానికి గీత దాటి వెళ్ళిందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నాకు కూడా బహుశా అలాగే రాశాను. అది ఇప్పుడు చెప్పడం కూడా బాగోదేమో, అందుకే సెన్సార్ జరుగుంటుంది. సో అది జరిగింది. సో అప్పుడు నేను సమర్థించుకున్నాను, ఏ మచ్చ లేకపోతే చందమామ ఎందుకు అవుద్ది, అందుకే ఇది ఉందేమో అని చెప్పేసి సమర్థించుకోవాల్సి వచ్చింది. అంటే బేసిక్గా నాకు కంపేర్ చేసుకుని అలవాట్లేదండి. నాకు వచ్చింది నేను ఎలా రాశానని చూసుకోవడానికి నాకు టైం సరిపోద్ది. సో నేనైతే ఎలా రాసేవాడిని అన్న ఆలోచన పక్కన పెడితే నాకు కూడా ఇలాంటి సబ్జెక్ట్ వస్తే బాగుండేది అనే ఫీలింగ్ ఉంటుంది. సో నేను అంతవరకు ఉంటానండి. అలాంటి సినిమాలు అయితే కనుక పెద్ద డైరెక్టర్లు చేయాలని అందరికీ ఉంటుంది కదా. రాజమౌళి గారి సినిమా చేయాలని ఉంటుంది నాకు. ఆయన సినిమాలో పెక్యులారిటీ ఉంటుంది. సినిమా మొత్తం టోటాలిటీ చూసుకుంటే విచిత్రంగా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు దాదాపు ఒక 10-15 నిమిషాలు మనకి వెంట్రుకలు నెక్కపొడిచేలా చేస్తాడు ఆయన సినిమా. అంటే ఆయన వెళ్ళే ప్యాటర్న్ అది. సో అలాంటి సినిమా, అలాంటి ఒక ఎంత చూపించినా ఎలాంటి చూపించినా ఫెరోషియస్ అనేది వదలడు ఆయన. హీరో క్యారెక్టరేషన్స్ కానీ ఏదైనా పెట్టుకుంటూ అండర్ గ్రౌండ్ చక్కగా మంచి ఎంటర్టైన్మెంట్ పెట్టుకుంటూ వెళ్తుంటారు. సో రత్నం గారు బాగానే రాస్తారు కాబట్టి నన్ను పెట్టుకుంటారు అనుకోవట్లేదు నేను. కాకపోతే అలాంటి సినిమా, లేకపోతే జగన్ గారు తీసే సినిమాలు కొన్ని ఉంటాయండి. అన్ని సినిమాలు అని కాదు,
పూరి జగన్నాథ్ గారు చేసే కొన్ని సినిమాల్లో ఉండే ఎంటర్టైన్మెంట్ అలాంటివి కూడా చేస్తే అంటే ఒక సెల్ఫ్ రికగ్నేషన్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అంటే ఒక బ్రాండ్ మార్క్ ఏమి పడకుండా చేయాలని నా ప్రయత్నం. విశ్వనాథ్ గారు బాపు గారు సినిమాలకు వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే మారిందండి. నాకు తెలిసి ప్రతి సినిమాకి ఒక కొత్తదనం కోరుకునే ఆడియన్స్ వచ్చారండి. సో ఆడియన్స్ టేస్ట్లో కూడా ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఆయన స్వరాభిషేకం సినిమా తీశారు. సినిమా బాగుందన్నారు, ఎవరు చూడలేదు. విశ్వనాథ్ గారి బ్రదర్గా శ్రీకాంత్ గారు యాక్ట్ చేశారు, మంచి సాంగ్స్ పెట్టారు. విశ్వనాథ్ గారు పాపం చాలా రోజుల తర్వాత చాలా కష్టపడి చేశారు ఆ సినిమా, చూడలేదు. అంటే ఒకప్పుడు వాళ్ళకి నచ్చినట్టు సినిమాలు చేస్తే జనం చూసేవారండి. ఇప్పుడు జనాలకు నచ్చినట్టు చేస్తే కానీ చూడరేమో అనే ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది. రాఘవేంద్రరావు గారు ఆయన పెద్ద ఆయన అదే అంటే బహుశా సబ్జెక్టులో అది ఉందేమో. ఒక అదే ఇందాక చెప్పినట్టే రక్తి నుంచి ముక్తి రావడానికి ఉండే ఈ జర్నీ వాళ్ళు తీసుకున్న సబ్జెక్టు. సో అది కొంచెం శృంగారం పళ్ళు అవి ఎక్కువైనాయి అంటే అది ఆడియన్స్ అడిగారు కాబట్టి చేశారని అయితే నేను చెప్పను. అది మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది.